అందరికీ నమస్కారము. కాబోలి శనగలు నైట్ నానబెట్టేసాము. పొద్దున్నే కొంచెం వాటర్ పోసి, వాటర్ లేకుండా వాటర్ ఇనికేలాగా ఉడకబెట్టేసుకోవాలి. క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఆలు, టమాటా, కరివేపాకు తీసేసుకున్నాము. ఆలు ఉడకబెట్టచ్చు, లేకుంటే అలానే పొట్టు గీకి కట్ చేసుకోవచ్చు. ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాము. ఒక స్పూన్ గసాలు తీసుకోవాలి. 2 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం పట్ట వేసేసి మెత్తగా పేసి వేసేసుకోవాలి. ఇంకా ఇలా ఆయిల్లో అయితే సగం ఇలాచి, ఒక లవంగా, కొంచెం సాజీరా, సగం చెంచా మనకు ఆవాలు, జీలకర్ర వేసేసి వేగిన తర్వాత మనము ఇంకా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకు రైస్లోకి అయినా, చపాతీలోకి అయినా, పూరీకైనా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇలా కర్రీ చేయడం వల్ల మనము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఒకటేసారి వేసేసుకోవాలి. అవి వేగిన తర్వాత మనము కొబ్బరి పేస్ట్ చేసాం కదా, కొబ్బరి గసాల పేస్టు, అల్లము, పసుపు వేసేసి మంచిగా వేగనిచ్చేయాలి. కొబ్బరి కూడా మంచిగా వేగితేనే బాగుంటుంది, టేస్ట్ వస్తుంది అన్నట్టు. అల్లము, కొబ్బరి, పసుపు వేసి మంచిగా ఆయిల్లో వేగనిచ్చిన తర్వాత మనము ఉడికించుకున్న శనగలను వేసేయాలి. ఇంకా శనగలు, క్యారెట్ ఇవి కొంచెం కలిపి మంచిగా ఆయిల్ పట్టే వరకు వేయించేసి ఇలా ఆలు వేసుకోవాలి. ఆలు వేసినాక మంచిగా కలపాలి. మంచిగా వేగితేనే బాగుంటుంది. అలా అన్నీ వేసుకుంటూ పోకుండా మనము కొంచెం కొంచెం టైం ఇచ్చుకుంటూ వేగనిచ్చుకుంటూ ఇలా వేగిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ను కారం కలిపి మంచిగా వేగనివ్వాలి. మంచిగా ఆయిల్ తేలినట్టుగా ఎర్రగా వేగనిచ్చేయాలి. వేగిన తర్వాతనే టమాటా వేసుకోవాలి. టమాటా కూడా మంచిగా మగ్గనివ్వాలి. టమాటా ఈ వీటిలల్లో కలిపేసి అన్నీ కలిపి టమాటా కూడా మంచిగా మగ్గితే ఇంకా దీంట్లోకి మనము చింతపండు రసం తీసి వేసేసుకోవాలి. చింతపండు అంటే పులుపుని బట్టి వేసేసుకోవాలి. మనం తినే పులుపు తినే వాళ్ళని బట్టి వేసుకోవాలి. చింతపండు కూడా ఒక్కొక్కటి పులుపు ఎక్కువ ఉంటుంది, దాన్ని చూసి వేసుకోవాలి. ఇలా లూజుగా చేసేసుకొని ఈ లూజ్ తోటి మనం బాగా మసలనివ్వాలి. ఎర్రగా చుట్టూ కట్టు రావాలి. అలా వచ్చిన తర్వాత మనము ధనియా పొడి వేసేసుకోవాలి, కొత్తిమీర వేసేసుకోవాలి. ఈ ధనియా పొడి అయితే అన్నిట్లో కూరగాయలలో వాడుకోవచ్చు. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. మనం వీడియో కూడా పెట్టాము ఈ ధనియా పొడిది. ఇంక ఈ కర్రీ చాలా రకాలు చేయొచ్చు. అప్పుడొక రకం చూసేద్దాము. అందులో ఇదొక రకము. ఇలా శనగల కర్రీ మా చిన్నప్పుడు అయితే మా పెద్దవాళ్ళు ఎక్కువ చేసేవారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్